హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. ఒకప్పుడు ఏడాదికి అరడజన్కు పైగా స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యేవి. గతేడాది కూడా స్టార్ హీరోల సినిమాలు బాగానే విడుదలయ్యాయి. కానీ ఈ ఏడాది పెద్దగా హడావిడి లేదు. పెద్ద సినిమాలను థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయాలని చూస్తున్న సినీ అభిమానులను ఈ ఏడాది బాగా నిరాశపరిచింది. ఇప్పటిదాకా రెండే పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. జనవరిలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం విడుదలైంది. కానీ అది ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇక ఆ సినిమా వచ్చిన 5 నెలలకు జూన్లో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి రిలీజ్ అయింది. ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ని షేక్ చేసింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు థియేటర్లకు కదిలేలా చేసిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా 1100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది. కల్కి తర్వాత మళ్ళీ అదే తంతు. పెద్ద సినిమాల ఊసే లేదు. 3 నెలల గ్యాప్ తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దేవరా రూపంలో మరో భారీ సినిమా రూపొందుతుంది. కల్కి తర్వాత మళ్ళీ ఆ స్థాయి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇటీవల మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ వంటి మీడియం రేంజ్ సినిమాలు వచ్చి దారుణంగా నిరాశపరిచాయి. సరిపోదా శనివారం పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ అందరినీ థియేటర్ల బాట పట్టేలా చేయలేకపోయింది. పైగా వర్షాల ప్రభావం కూడా వసూళ్లపై పడింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 27న విడుదల కానున్న భారీ చిత్రం దేవరాపైనే అందరి దృష్టి నెలకొంది. అసలే ట్రిబులర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రం. దానికి తోడు కల్కి తర్వాత 3 నెలల గ్యాప్తో వస్తున్న బడా సినిమా కావడంతో దేవరా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతలా ఎదురు చూస్తున్నారో ఓవర్సీస్ బుకింగ్స్కి వస్తున్న రెస్పాన్స్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఓవర్సీస్ బుకింగ్స్ అలా ఉంటే ఇక తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఓ రేంజ్లో ఉంటాయి అనడంలో సందేహం లేదు. విడుదలయ్యాక దేవరా సినిమాకి పాజిటివ్ టాక్ కూడా తోడైతే బాక్స్ ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా చెడు కూడా ఆడేస్తుంది. కల్కి తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ప్రేక్షకులను థియేటర్ల బాట పట్టేలా చేసే అవకాశం ఉంది.